అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టగానే 154 దేశాల మీద సుంకాలు పెంచేశాడు. ఎన్నికలకు ముందే ఆయన హామీ ఇచ్చాడు. అమెరికా నుంచి మనం ఏదైనా ఒక వస్తువు ఎక్స్పోర్ట్ చేస్తే కొన్ని దేశాలు 110% సుంకం విధిస్తూ ఉన్నాయి. కానీ మనం ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద కేవలం 10% మాత్రమే సుంకాలు వేస్తూ ఉన్నాం. ఇంత దారుణాన్ని నేను సహించేది లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత పరస్పర సుంకాలు పెంచుతాను అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు సుంకాలు 26% నుంచి 34%, చైనా మీద అయితే 155% సుంకం వేశారు. ఇక దీంతో స్టాక్ మార్కెట్లన్నీ కుదేలైపోయాయి. సుంకాలు పెంచడం వల్ల అమెరికా పౌరులు 28 కోట్ల మంది పౌరులు కొనుగోలు చేసే వస్తువుల ధరలన్నీ 50 నుంచి 70% దాకా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే అమెరికాకి తైవాన్ నుంచి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్స్ అవుతా ఉన్నాయి. ఆ వస్తువుల ధరలన్నీ భారీగా పెరిగిపోవడంతో అమెరికాలో 1400 ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ట్రంప్ ఒక అడుగు వెనక్కి వేసి పెంచిన పరస్పర సుంకాలు 3 నెలల పాటు వాయిదా వేస్తున్నాను, దాని అమలు అని చెప్పేసి వాయిదా వేశారు. 3 నెలల పాటు పాత సుంకాలే ఉంటాయి. ఆయా దేశాలు చర్చలకు వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో చర్చించి పరస్పరం ఆ సుంకాల్లో కొంత మార్పులు చేసుకొని రాబోయే 3 నెలల తర్వాత ఆ సుంకాలు సవరించిన సుంకాలు అమల్లోకి తీసుకురాబోతా ఉన్నారు. చైనా విషయంలో మాత్రం ట్రంప్ ఒకడు కూడా వెనక్కి తగ్గలేదు, చైనా కూడా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే చైనాకి అమెరికాకి మధ్య $600 బిలియన్ ట్రేడ్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. చైనా నుంచే అమెరికాకి $450 బిలియన్ విలువైన వస్తువులు ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. ఇక అమెరికా నుంచి చైనాకి అయితే ఒక $148 బిలియన్ ఎగుమతి అవుతా ఉన్నాయి. ఇరు దేశాల మధ్య $600 బిలియన్ వ్యాపారం జరుగుతున్నా చైనానే ఎక్కువ వస్తువులు అమెరికాకి పంపిస్తూ ఉంది కాబట్టి చైనా మీద ఇష్టం వచ్చినట్టు సుంకాలు విధిస్తే ఆ వస్తువుల ధరలన్నీ పెరిగి అమెరికా పౌరులే గగ్గోలు పెట్టే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో చైనా వాళ్ళు కూడా ఒక్కడికి కూడా వెనక్కి వేయకుండా అమెరికా దిగుమతుల మీద 136% సుంకాలు వేశారు. ఇక ఆ 2 దేశాలకే ప్రస్తుతానికి ఆ సుంకాల టారిఫ్ వార్ పరిమితమైంది. మిగతా దేశాలన్నీ 90 రోజుల పాటు చర్చలు జరుపుకొని సుంకాల్లో కొంత వెసులుబాటు పొందే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అమెరికాలో ప్రతిపక్షాలు ఒక తాజా ఇష్యూని తెర మీద తీసుకొచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ కావాలనే ఇలా చేస్తున్నాడు, ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డాడు, లక్షల కోట్ల రూపాయల దోపిడీకి స్కెచ్ వేశాడు, అందుకే సుంకాలు పెంచుతున్నామని ఒకసారి, ఆ మార్కెట్లో కుప్పకూలిపోగానే సుంకాలు మరలా 90 రోజులు వాయిదా అని మరొకసారి ఇలా డ్రామాలు ఆడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డా లేదా అనే విషయం మీద విచారణ కమిషన్ వేయబోతా ఉన్నారు. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉన్నాయి. ఆ కమిషన్ ఏదైతే చెప్తుందో ట్రంప్ నేరుగా అలా ట్రేడింగ్కి అయితే పాల్పడే అవకాశం లేదు, కానీ కొంతమంది పెట్టుబడిదారుల ద్వారా అలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్కి ఏమైనా పాల్పడ్డా అనే విషయాన్ని తేలుస్తుందా లేదా అనే విషయం తెలిసిన తర్వాత మనం మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.